ఇప్పటి వరకు రుణమాఫీ వచ్చినటువంటి రైతుల సంఖ్య 778 మంది. ఇందులో 1,98,42,675 రూపాయలు మాఫీ రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 2 దఫాలుగా వచ్చినట్టు మాఫీలో ప్రభుత్వ రూల్ ఏ విధంగా ఉన్నాయంటే డీసీసీబీ వారిది పోడు భూముల మీద రుణం పొందినటువంటి వాళ్ళకు తిరిగి ఇచ్చేది లేదని చెప్పి నిన్నటి వరకు ఉంది. కానీ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ మందికి పోడు భూములు కలిగి ఉన్నాయి కాబట్టి, పోడు భూముల పట్టాలు కలిగి ఉన్నారు కాబట్టి ఆ రైతులే ఎక్కువ ఉన్నారు. వీళ్ళకు కూడా రుణమాఫీ వచ్చిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరిన విధంగా వారు వెంబడే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పోడు పట్టాలు కలిగి ఉన్న రైతులకు కూడా ఎంతైతే మాఫీ వచ్చిందో ఆ మాఫీ మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వాలని చెప్పి నిన్ననే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మరి సోషల్ మీడియా ద్వారా, పత్రికా మిత్రుల ద్వారా ప్రతి రైతుకు చేరనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున రైతాంగం మొత్తం కూడా మేము ఈ గ్రామాలలో నిన్నటి వరకున్న రూల్ పోడు పట్టాలు కలిగిన వాళ్ళకు ఇవ్వద్దని ఉండే, కానీ నిన్న మనకు డీసీసీబీ ఖమ్మం ద్వారా వచ్చిన సర్క్యులర్ ఏంటంటే పోడు పట్టాలు కలిగిన రైతులకు కూడా వారి పేరుకి వచ్చినటువంటి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని చెప్పి మనకు సర్క్యులర్ వచ్చింది. కాబట్టి రైతులు మీ దగ్గర ఉన్నటువంటి పోడు పట్టాలు తీసుకొని సొసైటీకి వచ్చి మీరు మీ పాస్ పుస్తకాలు చూపించినట్లయితే మీకు వచ్చిన మాఫీ మొత్తాన్ని కూడా తిరిగి ఇస్తామని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ఈ అవకాశాన్ని రైతాంగం మొత్తం కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.